నెయ్యి సప్లై చేసే టెండర్లలో ఒక్క ఇందాపూర్ మాత్రమే పాల్గొందా ఈ 22 లిస్ట్ అయి ఉన్న కంపెనీలు? ఏది హెరిటేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్లో కేవలం ఇందాపూర్ మాత్రమే లిస్ట్ అయి ఉందా? ఇందాపూర్ మాత్రమే టీటీడీ టెండర్స్లో పార్టిసిపేట్ చేసిందా? ఇందాపూరే కాదండి, మిగతా కంపెనీ చాలా కంపెనీస్ ఉన్నాయి. అది వాటితోటి వీళ్ళకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేషన్షిప్ ఉందా లేదా అనేది అది మనం ఎస్టాబ్లిష్ చేయలేము. అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఉన్నారా లేరా అనేది దట్ ఈస్ రెలవెంట్. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇందాపూరు టీటీడీ నెయ్యి టెండర్స్లో పార్టిసిపేట్ చేసింది, 14-15లో సప్లై చేసింది, 16లో డిస్క్వాలిఫై అయ్యింది అని చెప్తున్నారు. ఏ కారణం చేత అనేది చెప్పట్లేదు. ఇప్పుడు మళ్ళీ 658 రూపాయలకి ఇప్పుడు 2 నెలల కిందట టెండర్ ఓకే అయ్యింది, సప్లై చేయబోతుంది అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నది. అంటే ఇందాపూర్ పార్టిసిపేట్ చేయడం, టీటీడీ యాక్సెప్ట్ చేయడం అంటే హెరిటేజ్ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులది కాబట్టి చంద్రబాబు నాయుడు త్రూ వెళ్తే ఏదో అయిపోతుందని అరుస్తారని గోల్ చేస్తారని ఇందాపూర్ ద్వారా వేయించారు టెండరు అనేది వాళ్ళ ఆరోపణ. అది వాళ్ళు ఓపెన్ టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నప్పుడు ఎనీబడి కెన్ పార్టిసిపేట్ కదా, ఎలిజిబిలిటీ దీని ప్రకారంగా. కేవలం వీళ్ళతో కో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన ఇందాపూర్ డిస్క్వాలిఫై అవుతుందని చెప్పలేము. అలానే అందరికి ఇచ్చినట్టుగానే దానికి ఇమ్యూనిటీ ఉంది, ఇమ్యూనిటీ కాదు రైట్ ఉంది. సో దాని ప్రకారం వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, టెండర్లో విన్ అయ్యారు, తెచ్చుకున్నారు. అంతే. ఓపెన్ టెండర్స్ ఏమో గ్లోబల్ టెండర్స్ అంటే అదే కదా, వాళ్ళ దాని ప్రకారం టీటీడీ ప్రకారం రావాలి, దాని ప్రకారం పిలిచారు, వచ్చింది. సో ఇక్కడ ఒక పేరు దొరికింది కాబట్టి దీనికి దానికి ముడియటం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి, దట్ ఈస్ ఫాల్స్. సో వీళ్ళు స్ప్రెడ్ చేసేంత రూమర్సే అంతే. మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది మొదలుకొని సాక్షిలో డిబేట్లు చూసినా, సాక్షి పత్రికల్లో వార్తలు చూసినా, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా దీని మీద ఈ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు మరి హెరిటేజ్ రిప్లై ఏంటి దీని మీద? హెరిటేజ్ ఇచ్చిన రిప్లై యాక్చువల్గా రిప్లై ఇచ్చింది మనం చూసాం నిన్న, అలానేనా రిప్లై ఇవ్వాల్సిందే హెరిటేజ్? అలానే అండి, యాక్చువల్గా అంతేనా? అలానే. కంపెనీ ఏంటంటే అండి, యాక్చువల్గా హెరిటేజ్ అనేది మీకు ఇంతకు ముందు చెప్పాను, లిస్టెడ్ కంపెనీ. చాలామంది ఆ కంపెనీతో రిలేట్ అయి ఉంటారు, అది స్టేక్ హోల్డర్స్ అని మనం పిలుస్తాము. అట్లానే స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయి ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ రకరకాల వాళ్ళు ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, సో ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరినీ మనం స్టేక్ హోల్డర్స్ అని పిలుస్తుంటాం. సో వీళ్ళందరూ ఇంట్రెస్ట్ని కాపాడటం అనేది కంపెనీ బాధ్యత. ఓకే. సో కాబట్టి వాళ్ళ రిప్లై అనేది చాలా డిప్లొమాటిక్గాను జడ్జిమెంటల్ వేలోనే ఇచ్చినాడు. సో దాన్ని మనం తప్పు పట్టలేము. కాకపోతే అంటే తప్పు పట్టడం కాదు, యాక్చువల్గా ఇది అబద్ధం అయితే కనుక వీళ్ళ యాక్షన్ వేరేలా ఉండాలి కదా. అవునండి, అనేది నా ఉద్దేశం. ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ ఏంటంటే వాళ్ళ మీద వచ్చినటువంటి ఏదైతే ఈ నిందారోపణలు ఉన్నాయో ఫస్ట్ వాటిని డెనై చేయాలి. ఓకే. ఫస్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ వీటి జోలికి పోరు అనమాట. సో హెచ్చరికిస్తారు. సో దాని ప్రకారంగా మీరు చెప్తున్నటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ కాదు. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ది గుడ్ విల్ ఆఫ్ ద కంపెనీ, దాన్ని దెబ్బతీస్తుంది, కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడను అని చెప్పేసి ఒక సున్నితమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. హెరిటేజ్ ప్రోడక్ట్స్ బ్యాన్ అయినాయి, సో కంప్లీట్గా కేరళలో ప్లస్ ఇంకా అదర్ స్టేట్స్లో ఈ ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ అయినాయి, దాంట్లో కొంత కల్తీ జరిగింది, రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక కార్పొరేట్ ఇమేజ్, హెరిటేజ్కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఓ పథకం ప్రకారంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప దీంట్లో స్పష్టమైనటువంటి ఆధారాలు ఏమీ లేకుండానే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో మీకు FSSAI హర్యానాలో ఒక నోటీస్ ఇచ్చిందండి. ఆ నోటీస్ ఎవరు కనిపెట్టారు? మీరేమైనా కనిపెట్టారు రీసెర్చ్ చేసి? వాళ్ళు సెబీకి ఇవ్వాల్సినటువంటి BSEకి లిస్టింగ్ ఎక్కడైతే అయిందో కంపెనీ, ఆ అథారిటీస్కి ఇవ్వాల్సినటువంటి మ్యాండేటరీ డిస్క్లోజర్స్లో LODR రెగ్యులేషన్స్ అంటాం మనం. రెగ్యులేషన్ 30 ప్రకారంగా మీ మీద స్టాట్యూటరీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని డిస్క్లోజ్ చేయండి అన్నప్పుడు హెరిటేజ్ కంపెనీ దానంతట అదే వాలంటరీగా డిక్లేర్ చేసింది. ఇది కర్డ్ విషయం. ఎస్, హర్యానాలో FSSAI అథారిటీ మాకు ఒక నోటీస్ ఇచ్చింది. సో దానివల్ల ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఎందుకు ఇవ్వాలి?
చాలా మంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లు దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అక్కడ డిస్క్లోజ్ చేసింది. ఓకే, దాన్ని పట్టుకొచ్చి మీరు నానా యాగి చేస్తున్నారు. దాన్ని పట్టుకొచ్చి కార్పొరేట్ ఇమేజ్ ని కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మీకు ఎట్లా ఉంది, మీకు ఆ రైట్ ఎలా ఉంటుంది? కార్పొరేట్ ఇమేజ్ ను ప్లస్ బ్రాండ్ ఇమేజ్ ని మీరు ఎలా దెబ్బతీస్తారు? మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే, అది కూడా FSSAI క్లియర్గా చెప్తుంది. సో వాళ్ళు దాన్ని ఆన్సర్ ఇచ్చారు, దాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేశారు. ఆ లీగల్ ప్రొసీజర్ అలా వెళ్ళిపోతుంది. దాన్ని కంప్లీట్ చేయనండి. అలా లేకుండా మీరు ఫాల్స్ రూమర్స్ అని ఇవన్నీ స్ప్రెడ్ చేసి కంపెనీ ఇమేజ్ని ఎలా దెబ్బతీస్తారు? మీకు అదే యాక్ట్లో FSSAI యాక్ట్లో సెక్షన్ 66 ఉంది తెలుసా? మీరు కనుక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే, కంపెనీ ఇమేజ్ని కానీ దాని ప్రొడక్ట్స్ని కానీ బిజినెస్ని దెబ్బతీస్తే, ప్రతి వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు. ఈరోజు కంపెనీ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ రూమర్ స్పెండ్ చేసిన వాళ్ళందరినీ లైబుల్ చేయొచ్చు. ఆన్లైన్లో కానీ బయట కానివ్వండి, ఎక్కడైనా సరే కంపెనీ ఇమేజ్ని దెబ్బతీసేస్తే FSSAI సేమ్ అథారిటీస్కి మనం కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, కంపెనీ వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మా బిజినెస్ని దెబ్బతీస్తున్నారంటే దెన్ FSSAI విల్ టేక్ యాక్షన్. మరి రేపొద్దున వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆధారాలు లేకుండా ఎలా చెప్తారు మీరు? అంటే ఓన్లీ ఫైన్ మాత్రమే, ఇంకేమన్నా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. అది ఎప్పుడు, ఏ కేసుల్లో? ఫుడ్ అడల్టరేషన్ కనుక జరిగి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తే ఫుడ్ FBO ఆపరేటర్స్ అందరినీ వాళ్ళు ప్రాసిక్యూట్ చేయొచ్చు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. మీకు ఏదైతే రైట్ ఇచ్చిందో అట్లానే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేస్తే సేమ్ అట్లానే కండెమ్ చేయడానికి కూడా అదే యాక్ట్ అథారిటీ ఇచ్చింది. అలాంటప్పుడు ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, చాలా టెక్నికల్ సబ్జెక్ట్. సో మిల్క్ అనేది ఎస్పెషల్లీ వెరీ టెక్నికల్ సబ్జెక్ట్. దాని ప్రాసెస్ కానివ్వండి, ప్యాకింగ్ కానివ్వండి, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టెక్నికల్. ఏ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా రూమర్ స్ప్రెడ్ చేస్తారు దాని మీద? సో ఇంత పెద్ద ఎంటిటీ రీసెంట్గా గోల్డెన్ పీకాక్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ, గోల్డెన్ పీకాక్ అవార్డు దేనికి ఇస్తారు తెలుసా అండి? అత్యుత్తమ గవర్నెన్స్ కనబరిచిన కంపెనీస్కి ప్రపంచం మొత్తం మీద వెతికి ఆ కంపెనీకి ఇస్తారు. అహర్నిశలు వాళ్ళిద్దరు కష్టపడి, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, అట్లానే మేనేజ్మెంట్ టీము, ఆ స్టాఫ్ అహర్నిశలు కష్టపడుతున్నప్పుడు మీరు ఇట్లా ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కంపెనీ ఇమేజ్ ఏం కావాలి? దాని మీద డిపెండ్ అయినటువంటి పీపుల్, ఫార్మర్స్ ఇదేం కావాలి? కన్జ్యూమర్స్ కూడా ఎఫెక్ట్. ట్రస్ట్ మ్యాటర్స్. మీరు ఒక అతను చెప్తున్నాడు, యాక్చువల్గా అది మా దృష్టి కూడా వచ్చింది, దాంట్లో కెమికల్స్ ఉన్నాయి, డిటర్జెంట్స్ ఉన్నాయి, యూరియా ఉన్నాయి, ఫార్మలిన్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు వితౌట్ గెట్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్? మీ దగ్గర ఏముంది ఎవిడెన్స్? మీకు అదే యాక్ట్ ఇది ఇస్తుంది కదా, పోయి ల్యాబొరేటరీ రిపోర్ట్ తీసుకురండి, చూపించండి, అది కంపెనీ దృష్టి తీసుకెళ్ళండి. వాళ్ళు డెనై చేస్తే అప్పుడు యూ కెన్ టాక్ ఆన్ దట్. మీకు యాక్ట్ అథారిటీ ఇస్తున్నాం ఏంటంటే FSSAI